హలో అండి, నేను అరుణానందగిరి. ఇది చూడండి, తెల్లవారిందంటే మరి మన పక్షుల హడావుడి మొదలైంది. ఇవే మనకు మార్నింగ్ రాగా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మనం బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నా. దోశకు పచ్చడి, పచ్చి కొబ్బరి పుట్నాలతో పచ్చడి వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత పచ్చి కొబ్బరి వేసినాం. ఇంకా ఇప్పుడు ఫైనల్గా పుట్నాలు వేసినాం, కొత్తిమీర. స్టవ్ బంద్ చేసుకొని చల్లారంగానే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుంటే మన సూపర్ పచ్చడి రెడీ అవుతుంది. చినిపోయినట్టుంది. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ వేస్తున్నా. ఇక మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ. ఇక మార్నింగ్ టైంలో ఇట్లా అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. స్కూల్ ఆటోలు, మామూలుగా పిల్లలని తీసుకుపోవడం, ఇవన్నీ తెల్లవారితే కథ డిస్టర్బెన్స్. మన చట్నీ మంచి కలర్ఫుల్గా తయారైంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి, గ్రీన్ కలర్. పుట్నాల పప్పుతోడు చేసిన ఈరోజు. ఇక దీనిలో మనం పుట్నాల ప్లేస్లో ఎర్రపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఒకటే కాంబినేషను. పచ్చి కొబ్బరి తోటి శనగపప్పు వేసి చేసినా బాగానే ఉంటుంది, మసూరి దాల్ వేసినా బాగానే ఉంటుంది, పుట్నాల పప్పు వేసినా బాగానే ఉంటుంది. ఇక రోజు ఒక రకం కాకుండా ఇట్లా 3 సార్లు 3 రకాలుగా చేసినట్టయితే ఇక అప్పుడప్పుడు ఇక వేరియేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. హెల్త్ పరంగా మంచిదే రకరకాలు చేసుకోవడం. ఇక మనకు కూడా టేస్ట్ జీవకు ఎప్పుడు ఒక రకం ఉండదు కదా, అట్లా. సరే, బ్రేక్ఫాస్ట్ కాగానే మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఫస్ట్ది క్రిస్పీగా అయింది. ఈ మిల్లెట్ దోశ క్రిస్పీగా ఉండాలి, కొంచెం కరకర తినాలని ఇష్టం ఉన్న వాళ్ళకు ఇట్లా చేయొచ్చు. మెత్తగా తీయాలనుకుంటే మెత్తగా తీయచ్చు, ఇష్టం. ఇంకోటి వేసి చట్నీ వేసి సర్వ్ చేసాము, ఆ లోపల ఇది అవుతుంది. కొందరు ఇలా మెంతులు వేస్తే మనకు షుగర్ వాళ్ళకు మంచిది అంటారు. ఇక మెంతుల వల్ల కూడా దోశ మంచిగా వస్తుంది, పులవడానికి కూడా తోడ్పడుతుంది అంటారు. ఇక్కడ ఉంది చట్నీ. మన మిల్లెట్ దోశ అయితే రెడీ అయింది. మన చట్నీ జార్లో వేస్తేనైతే మంచిగా అవుతుంది. నేను ఎక్కువ ఉంది అని నేను ఇంకో జార్లో వేసిన, అప్పుడు చిన్నగా కొబ్బరి అట్లనే ఉంటుంది దంగకుండా. ఇట్లా తినచ్చు కరకర అన్నట్టు. అంటే నేను అరుణానందగిరి. ఇక ఆల్రెడీ రైస్ అయింది, పప్పు చేస్తున్నా. ఇక ఇప్పటిదాకా కరెంట్ లేకుండే, కొంచెం మొబైల్ కూడా ఛార్జింగ్ లేకుండే, అందుకే టక్క వంట అయితే చేస్తున్నా. పెసరపప్పు సింపుల్గా కొత్తిమీర మెంతేసి పెసరపప్పు చేసి మరి పచ్చిమిర్చి కాల్చి చారు చేస్తున్నాయి. చూడండి, ఆల్రెడీ ఇది ఇప్పుడు చేసేటప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా వేరే పనులు ఉండే, అందుకని షూట్ చేయాలి. అండ్ పచ్చిమిర్చిని కాల్చి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఇదంతా పిసికి పెట్టినాం. ఇప్పుడు చార్ల పోపు చేస్తే సరిపోతుంది, అంతే. సింపుల్ వంట. చార్ల పోపు వేస్తే మన వంట రెడీ అయినట్టే. పప్పు ఇంకొక 5 నిమిషాలు అయితే అవుతుంది. స్టవ్ బంద్ చేద్దాం, అంతే. సింపుల్ పప్పు చారు ఈరోజు. చూడండి, ఎక్కడో వాయిస్ వినిపిస్తుంది కానీ చిటిపిట్టగా అనిపిస్తలేదు.
అది చాలా చిన్నగా ఉంటుంది. అవి చూడండి. ఓ అక్కడ ఇప్పుడే చారుపోపు చేసి బయటకు వచ్చిన. చెట్టు అట్లా ప్రతి కొమ్మకి ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది.